అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. శివపురాణం తరువాయి భాగం చెప్పుకుందామా? శివపురాణంలో శివలీలలు. మొదటిసారిగా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? శివలీలలు. తల్లి మాటలు విన్న సిద్ధరాముడు పొంగిపోయి, అయితే వచ్చే దీపావళికి వాళ్లను తీసుకొద్దామా అమ్మ? అందరి అక్కలు బావలు పండగకి వస్తున్నారు. మనం నా అక్కను బావను ఎప్పుడూ తీసుకురాలేదు అన్నాడు. నాయనా, మీ తండ్రి పోయాక వాళ్లను ఎవరు పిలుచుకు వస్తారు? నువ్వేమో పసివాడివి, దారి అంతా అరణ్యం, అందులో సింహాలు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు, నాగుపాములును. కాకపోయినా మీ బావ వంటి ఐశ్వర్యవంతుడు మన పేద ఇంటికి ఎందుకు వస్తాడు? ఆయన ఒంటరిగా రాడాయే, పెద్ద పరివారంతో వస్తాడు. ఒక పూట తింటే ఇంకో పూట తినలేని మనం వారికందరికీ ఎలా తిండి పెట్టగలం? నువ్వు పెద్దవాడివై సంపాదించేటప్పుడు మీ అక్కను బావను తీసుకొద్దువుగాని అన్నది తల్లి రాముడితో. రాముడు అప్పటికేమీ అనక మర్నాడు తూర్పు తెల్లవారక ముందే లేచి తల్లికి చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి కనిపించిన వారినందరినీ శ్రీశైలానికి దారి అడుగుతూ క్రూర మృగాలను లక్ష్యపెట్టక అరణ్యాల గుండా నడిచి చివరకు శ్రీశైలం చేరాడు. అక్కడ ఎన్నో తీర్థాలు, ఆలయాలు ఉన్నాయి. రాముడు తన అక్క బావల కోసం అంతటా చెడతిరిగాడు. మల్లికార్జునుడు ఎక్కడ ఉంటాడు అని ఎవరినో అడిగితే వాళ్ళు రాముడికి దేవాలయం చూపారు. అందులోకి వెళ్ళి చూస్తే లింగం తప్ప ఏమీ లేదు. అప్పటికే రాముడు చాలా అలసిపోయి ఉన్నాడు. వాడు ఆ లింగానికి ఎదురుగా కూర్చొని, బావా, నిన్ను అక్కను దీపావళికి తీసుకుపోదామని ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరి వచ్చాను. మా ఊళ్ళో అందరి అక్కలు బావలు పండగకి వస్తున్నారు. మా అమ్మ మీ ఇద్దరినీ చూడటానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది. ఇన్నాళ్ళు పిలవలేదని అలిగి కనపడకుండా ఉన్నావా? నువ్వు ఎంత ధనికుడివైతే మాత్రం బంధుత్వం పోతుందా? మేము పేదవాళ్ళమనుకోక మా ఇంటికి రా, నిన్ను తీసుకుపోకుండా నేను తిరిగిపోను అన్నాడు. రాముడి వేడుకోలు అరణ్యరోదనమయ్యింది. వాడు తన అక్కను కూడా ఇదే విధంగా బతిమాలుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. భరించరాని నిరాశతో రాముడు ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. అక్కను బావను తీసుకువస్తానని ప్రగల్భాలు పలికి తీసుకురాలేకపోతే తోటివాళ్ల దగ్గర ఎంత అవమానం! ఈ అవమానం భరించే కన్నా చావటం మేలు. ఆ చచ్చేది అక్కా బావలున్న చోటు చస్తే ఆ మాట వారికే వస్తుంది. ఇలా అనుకొని రాముడు కొండ శిఖరం ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకబోయాడు. అంతలోనే అతని భుజాలు ఎవరో పట్టుకున్నారు. ఒక పక్క మగవాడు, ఒక పక్క ఆడది ఉన్నారు. ఎవరు మీరు? చచ్చిపోదామనుకున్న నన్ను మీరు ఎందుకు ఆపుతున్నారు? నా అక్కకు నా బావకు లేని జాలి నా మీద మీకెందుకు అని అడిగాడు రాముడు. అప్పుడు ఆ స్త్రీ, మేము పరాయి వాళ్ళం కాదు తమ్ముడు, నేను నీ అక్కను భ్రమరాంబను. ఈయన మీ బావగారు, మమ్మల్ని ఎప్పుడూ చూసి ఎరుగవు. సోమయాజులు గారి అబ్బాయి ఇక్కడ తిరుగాడుతున్నాడంటే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాము అన్నది. రాముడు పరమానందభరితుడై అక్కకు బావకు మొక్కాడు. వాళ్ళు రాముడికి తమ కొడుకులను, పరివారాన్ని చూపించారు. రాముడు వారిని తన వెంట రమ్మన్నాడు. ఈ లోపల రాముడి తల్లి కొడుకును కానక ఏమైపోయాడోనని తల్లడిల్లిపోయింది. తన మాటలు నిజమని నమ్మి కుర్రవాడు శ్రీశైలం పోయి ఉంటాడనుకొని ఆమె అమితంగా భయపడింది. కొద్ది రోజులు గడిచాయి.
పండగ వచ్చింది. దానితో పాటే ఉదయం పూట రాముడు ఇంటికి తిరిగి వచ్చి అక్కను బావను వారి పరివారాన్ని తీసుకువచ్చానని, వారంతా ఆలయం వద్ద ఉన్నారని చెప్పాడు. రాముడి తల్లి ఆనందాశ్చర్యాలతో ఆలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను, వినాయకుణ్ణి, కుమారస్వామిని, వారి పరివారాన్ని కళ్ళారా సందర్శించి అందరినీ తమ ఇంటికి ఆహ్వానించింది. వారంతా వచ్చేసరికి వారి పాత ఇంటికి మారుగా ఒక దివ్య భవనం ఉంది. అతిథులు అందులో ప్రవేశించారు. ఆ రోజు ఊళ్ళో వాళ్ళు కొత్తగా వెలిసిన ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. బయటి ద్వారాలు మూసి ఉన్నాయి. లోపల అంతులేని జనం ఉన్నట్లు సందడిగా ఉంది. దీపావళికి రాముడి అతిథులుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు రాముణ్ణి, అతని తల్లిని తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళారు. గయాసురుడనే దానవుడు ముల్లోకాలు ఆక్రమించి కైలాసం మీదకు కూడా విరుచుకుపడ్డాడు. శివుడు తన జటాజూటాన్ని విదిలించగా అందుండి భయంకరమైన ముఖంతో, పెద్ద శరీరంతో ఒక ఘోరాకారుడు దానవుణ్ణి కబలించటానికి ఉరికాడు. గయాసురుడు భయంతో గజగజ వణికిపోతూ శివుణ్ణి శరణు వేడుకున్నాడు. శివుడు అభయమిచ్చాడు. భయంకర ముఖుడు చేసేది లేక ఆహారం కావాలి అని ఆక్రోశించాడు. నీ శరీరాన్ని నీవు తిని నీ ఆకలి చల్లార్చుకోవలసిందే అన్నాడు. శివాజ్ఞను శిరసావహించి భయంకర ముఖుడు తన శరీరాన్నంతటినీ భక్షించి ముఖంతో మిగిలాడు. అప్పుడు శివుడు ప్రీతుడై ఆ ముఖానికి కీర్తిముఖము అని పేరు పెట్టాడు. ఓయి కీర్తిముఖుడా, నీవు అందరి దేవతల తలలపై నిలిచి వారికి కీర్తి కలుగచేస్తూ ఉంటావు అని వరమిచ్చాడు. ఆ విధంగా శివుని అంశ కీర్తిముఖంగా మకర తోరణం మధ్య ప్రతి దేవతామూర్తి నడినెత్తిన ప్రకాశించింది. బదరికాశ్రమంలో దుర్వాసుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఆయన దేవతార్చన చేసి హవిశేషాలను లేడి పిల్లలకు తినిపిస్తూ ఉండగా తుంబురుడనే ప్రమథుడు ఆకాశ మార్గాన తన భార్యతో సహా పోతూ చూసి లేడి పిల్లలకేసి చిటికెలు వేశాడు. అవి బెదిరి పారిపోయాయి. అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు తుంబురుణ్ణి మనిషి జన్మ ఎత్తమని శపించాడు. తుంబురుడు భయపడి విమానం దిగి, స్వామి, మీ జింక పిల్లలను చూసి ముచ్చటపడి చిటిక వేస్తే అది నాకు శాపమై చుట్టుకుంది. మీ శాపం అమోఘం కనుక అలాగే మనిషి జన్మ ఎత్తుతాను. కానీ ఆ జన్మలో శివభక్తి ఉండేటట్లు అనుగ్రహించండి అన్నాడు. దూర్వాసుడు అలాగే అనుగ్రహించాడు. దుర్వాసుడి శాపం ఫలితంగా తుంబురుడు కాంచీపురంలో వైశ్యుల ఇంట చిరుతొండడు అనే పేరుతో పుట్టాడు. అతని భార్య కూడా తిరువెంగనాంచి అనే పేరుతో పుట్టి చిరుతొండడికి భార్య అయ్యింది. వారికి సిరియాలుడు అనే కొడుకు కలిగాడు. చిరుతొండడు వీరశైవాచార పరాయణుడై ఏకామ్రనాథుణ్ణి అర్చించుతూ శివభక్తులు ఏ వేళ ఏ పదార్థం కోరినా శక్తివంచన లేకుండా ఇస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని ఇంటికి ఒక శివభక్తుడు వచ్చి చిరుతొండడిని ఆశీర్వదించి అతని నుంచి అర్చనలు పొంది, నాయనా, నిత్యము శివుణ్ణి చెరుకు రసంతో అభిషేకించటం నా వ్రతం. అందుచేత చేతితో గానుగా ఆడిన చెరుకు రసం నాకు తూమెడు కావాలి అన్నాడు. చిరుతొండడు పరమానందం చెంది డబ్బు తీసుకొని చెరుకు గడలు కొనటానికి బయలుదేరి వెళ్ళాడు. తూమెడు రసం కోసం 100 చెరుకు గడలు కావాలి. అందుచేత చిరుతొండడు 100 చెరుకు గడలు కొని కట్టకట్టించాడు. కానీ అంత పెద్ద మోపు ఎత్తటం అతనికి సాధ్యం కాలేదు. కానీ అప్పుడు శివుడే మనిషి రూపంతో వచ్చి ఆ మోపును తాను కూడా మోసుకొచ్చి
అంతలోనే మాయమయ్యాడు. చిరుతొండడు అది చూసి ఆశ్చర్యపడి తన చేత్తోనే చెరుకు గడలను గానుగా ఆడి తూమెడు రసం తీసి అతిథికి ఇచ్చాడు. శివుడికి అభిషేకం జరిగిపోయింది. కైలాసం మీద పార్వతి శివుడి శరీరమంతా చెమటతో తడిసి ఉండటం చూసి కారణం అడిగింది. శివుడు ఆమెకు చిరుతొండడి సంగతి చెప్పి, నా భక్తుడు చెరుకు గడల మోపు ఎత్తలేకపోయేసరికి నేను సహాయం చేశాను. అతనికి చెమట పట్టింది, నాకు పట్టింది అన్నాడు. ఆ భక్తుణ్ణి తాను కూడా చూడాలని పార్వతి కోరింది. విన్నారు కదా శివలీలలు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఫోన్ ఆన్ చేసి వాళ్ళ దగ్గర పెట్టండి, వాళ్ళు కూడా వింటారు. రేపు తరువాయి భాగం చెప్పుకుందాము.